మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అమ్మా. మీరు ఎక్కడి నుంచి రావడం అవుతుంది? మీరు ఇంతకుముందుకు మీకు సైకిల్ కానీ ఏమైనా ఐడియా ఉందా? ఇక్కడ నేర్చుకునే విధానం ఎట్లా? నేను మైలాదేవిపల్లి నుంచి వస్తున్నాను. నాకు సైకిల్ రాదు. ఎంత టైం పడుతుందమ్మా ఇక్కడికి రావడానికి? 1 అవర్ పడుతుంది. ఓకే ఓకే. మీరు అంత దూరం నుంచి రిస్క్ తీసుకుని వస్తారు, ఇక్కడ మీకు ఆ రిజల్ట్ ఉందా? మంచి రిజల్ట్ ఉంది. ఎవరైనా నేర్చుకోవచ్చు. ఓకే. ఏమనిపించింది మీరు అంత దూరం వెళ్తే వస్తుందా రాదన్న ఫీల్ తోటి వచ్చి ఉంటారు మీరు? నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ అయితే పెరిగింది. ఓకే ఓకే. కంపల్సరీ ఎవరైనా రావచ్చు. ఓకే. ఇప్పుడు చిన్న వెహికల్స్ మీద బ్యాలెన్స్ చేస్తారు మీరు. పెద్ద వెహికల్స్ కూడా నడపగలుగుతున్న హోప్ వచ్చిందా మీకు? సైకిల్ ఏమైనా ఐడియా ఉందా మీకు? ఓకే. ఇంతకుముందుకు ఏమైనా ట్రై చేశారా? ఓకే. చూద్దాం మేడం, మీరు నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంది? ద బెస్ట్ డ్రైవింగ్ స్కూల్ అని చెప్పొచ్చు. ఎవరైనా నేర్చుకోవచ్చు. భయపడకండి, రండి, నేర్చుకోండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. కంగ్రాట్స్ మేడం, కంటిన్యూ చేయండి. ఓకే. మీరు ఎక్కడి నుంచి రావడం అవుతుంది? ఓకే. సేఫ్టీ ఉందా మీకు ఇక్కడ నేర్చుకునే మీద? ఓకే. మీరు డ్రైవ్తో మీకు చేసి మీరు మెల్లగా వెళ్తున్నారు కాబట్టి టెన్షన్ పడాల్సిన పని లేదు. వెహికల్ మెల్లగా వెళ్తుంది కదా మీకు? ఓకే. మీకు ఎప్పటి నుంచి ఆశ ఉండిందమ్మా? అంటే ఒక 2-3 ఇయర్స్ నుండి నేర్చుకోవాలని, కాకపోతే ఇంట్లో బిజీ వల్ల నేర్చుకోవాలి. హోప్ వచ్చిందా? ఇప్పుడు నేను పెద్ద వెహికల్ కూడా నడపగలుగుతున్న కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఇప్పుడు చిన్న వెహికల్స్ బ్యాలెన్స్ చేయగలుగుతారా మీరు? చూసాం మేడం, మీ డ్రైవ్ చూసాం, చేయండి. ఇట్లా చిన్న వెహికల్స్ మీద నేర్చుకున్నాక పెద్ద వెహికల్స్ ఇస్తామండి. మీరు స్టెప్ బై స్టెప్ నేర్చుకునే విధానము, సేఫ్గా నేర్చుకునే విధానము, త్వరగా నేర్చుకునే విధానము గ్యారంటీగా నేర్పిస్తాము. సైకిల్ రాకుండా నేర్పిస్తాము. ఎక్కడి నుంచి రావడం అవుతుంది మమ్మీ? ఉప్పల్ నుంచి. ఓకే. ఇక్కడ ఎట్లుంది నేర్చుకునే విధానం? ఎట్లుంది? బాగుంది. నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఏం చెప్పదలుచుకోవాలి? రావచ్చు. ఓకే ఓకే. నేర్చుకోమంటారా? మీకు వచ్చిన కాన్ఫిడెన్స్ వచ్చిందా? నన్ను నడుపుతున్న హోప్ వచ్చిందా? ఓకే అమ్మా, చూద్దాం, మీ డ్రైవింగ్ చూద్దాం. ఎందుకంటే చిన్నపిల్లలకి ఎవరైనా ఇండస్ట్రీస్ ఎవరైనా నేర్పుతారు, మా లాంటి వాళ్ళకి ఏంటంటే అది ఎంకరేజ్మెంట్ వల్ల మేము కూడా కొంచెం హ్యాపీగా పార్టిసిపేట్ అవుతున్నాం డ్రైవింగ్ స్కూల్లో. అవునవును, స్పెషల్లీ మా కోసం పెట్టద్దు. అవునవును. అంటే చాలా మందికి ఈ వెహికల్ ఉండడం వల్ల ఈజీగా వస్తుంది కదా, అడ్వాంటేజ్. వాటి ప్లేస్ వాళ్ళకి కొంచెం కష్టం కదా. అవును. అయినా మీరు నడపగలుగుతారు చిన్న వెహికల్. ఓకే ఓకే, రియల్లీ థ్యాంక్ యూ మేడం. ఓకే. చిన్నపిల్లలే ఫోకస్ చేస్తాను. చాలా పెద్దవాళ్ళకి కూడా ఆశ ఉంటుంది, మిడిల్ ఏజ్ వాళ్ళకి ఆశ ఉంటుంది, ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉండదు. అవునవునమ్మా. ఎందుకు అంటే ప్రతిసారి ఇప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖాల నొప్పులు కూడా వస్తున్నాయి అందరికీ. నేర్చుకుంటే మన పనులు మనం చేసుకోవడానికి అవుతుంది. ఓకే అమ్మా, చూద్దాం, మీ డ్రైవ్ చూద్దాం మేడం, చేయండి.
ఈ మేడం స్టార్టింగ్లో చాలా భయపడేదండి. మీరు నేర్చుకోగలుగుతారమ్మా అని నేను చాలా చెప్పడం అయింది. చూస్తారు కదా ఇప్పుడు సొంతంగా నడపగలుగుతుంది డ్రైవ్. తర్వాత పెద్ద వెహికల్ కూడా ఇస్తాము. పెరుగుతున్నాయి, భయం పోయింది. ఇది ఫ్రీ అయినాక మళ్ళీ మీకు పెద్ద వెహికల్ దీని మీద మీకు. థ్యాంక్ యూ చాలా మంచిగా ముందుకు వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ. ఎంకరేజ్మెంట్ మస్తు కావాలి. అవునవునమ్మా, మీరు కొంచెం మీరు టైం తీసుకొని కూడా మీకు ఏం టెన్షన్ లేదు, తొందర ఏం లేదు.